వరంగల్ జిల్లాలో అంటుకున్న కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం జిల్లా కూడా అంటుకున్నట్టే కొడుతున్నది. కొండా కుటుంబానికి వరంగల్ జిల్లా కడమ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు పడతలేదు కదా. ఆ నడుమ కడియం శ్రీహరిని, రేవూరు ప్రకాష్ రెడ్డిని ఇంకా కొందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తిట్టినట్టు చేసిండు కదా కొండమురళి. అగో దానికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందటికి వచ్చి వివరణ ఇవ్వాలని కోరింది. గాంధీ భవన్ కు వచ్చిన కొండమురళి మల్లురాయ్ ఆధ్వర్యంలో నడుస్తున్న క్రమశిక్షణ కమిటీ ముందటికి వచ్చి తన వాదనలు వినిపించిండు. కావాలనే మంత్రి కొండ సురేఖ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పిండట. నన్ను పిలిచినట్టు వాళ్ళను కూడా పిలిచి అడగాలని కూడా చెప్పిండట. అయితే దీని అంతటికి కారణం మంత్రి పొంగులేటే అని ఇంకో బాంబు పేల్చినట్టు లేఖ రాసిండట కొండమురళి. మంత్రి సీతక్కతో మంచిగానే ఉన్నాం గాని కొందరు కావాలనే కొండ కుటుంబం మీదకి కడమోళ్లను ఉసిగొల్పుతున్నారని, నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని అన్నాడట. అదే ముచ్చట మీద విలేకరులు పొంగులేటి ఇబ్బంది పెడితే తిప్పలబడేంత బలహీనుడా కొండమురళి అని ప్రశ్న అడిగితే ఏమంటున్నాడో ఇనుండ్రి. నేను బలం ఎంతున్నా అనేది మీకు తెలుసు, ఇవాళ ప్రజలకు తెలుసు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దయచేసి నన్ను రెచ్చగొట్టకండి. నేను మొదలే చెప్తున్నా, నేను బలహీనుని కాదు, సాగుకు భయపడా. ఇంకా 4 బుల్లెట్లు ఉన్నాయి నా దాంట్లో. ఇన్నరా, నేను బలవంతున్నా బలహీనుడా అనేది అందరికి తెలుసు, భారతదేశానికే తెలుసు. నన్ను రెచ్చగొట్టద్దు అంటున్నాడు. మరి చూడాలే ఎవరి బలం ఎంతున్నది, ఎవరు తెగేదాకా లాగుతారు, ఆఖరికి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తది అనేది ముందు చూడాలే.